హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్ పేరు వచ్చేసి ప్రశాంతి డైలీ వ్లాగ్స్. అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోంచి నేనైతే ఈవినింగ్ నేనేమి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా, పిల్లల ట్యూషన్ పంపించడం, దీపారాధన అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అందరూ అయితే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే తక్కువ ఉన్నాయి. లైక్ అయితే కొట్టండి అబ్బా. ఇంకా ఇక్కడైతే నేనైతే పిల్లలకైతే ట్యూషన్ పంపించొచ్చి నైట్ చపాతీలోకి అయితే పిండి కలిపి ఉంచుకున్నాను. ఇంకా స్నానం చేసి దీపారాధన అయితే చేసి ఇంకా 7:30 అయిపోయింది. పిల్లలకి ట్యూషన్ నుండి తీసుకురావాలి. నేను ట్యూషన్కి వెళ్ళే తావులో గణేశుడి విగ్రహం అయితే ఉంది, పూజ అవుతుంది. నేనైతే నమస్కారం చేసుకొని ఇంకా పిల్లలకైతే ట్యూషన్ నుండి తీసుకొస్తున్నాను. మా పిల్లలు ట్యూషన్ నుండి వచ్చే తావులో చిందులు చూడండి. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నేను చపాతీలోకి అయితే అండా బుజ్జి చేయాలని ఉల్లిపాయలు ఇలా కోసుకుంటున్నాను. ఈలోపు మా పిల్లలేమో వాళ్ళకి రేపు టీచర్స్ డే ఉందట. వాడికేమో స్క్విట్ ఇచ్చారు, స్క్విట్ చేయాలంట. వాడైతే ప్రిపేర్ అవుతున్నాడు. పాపకేమో సాంగ్ ఇచ్చారు, ఇంకా స్పీచ్ అయితే ఇవ్వాలంట. ఇంకా అందులోనే టీవీలోనే వేసుకొని వాళ్ళైతే చూస్తామని ఇద్దరు గొడవలు ఆడుతున్నారు. నేను ముందు చూస్తా అంటే నేను ముందు అంటున్నారు. ఈలోపు అయితే నేనైతే కూర ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అండా బుజ్జి కోసం ముందైతే పెనం పెట్టి అందులోన కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అందులోకి అయితే 4 గుడ్లు అయితే వేసానండి. ఇంకా నేను పెట్టిన వీడియోలు మీకు రావాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే 4 ఎగ్స్ కట్స్ వేసాను. ఇంకా మా ఆయన అయితే వచ్చిన టైంకి కూర అయితే ప్రిపేర్ అయిపోయింది. చపాతీలు చేసేస్తే అయిపోతుంది. వీళ్ళు మాత్రం ఇంకా తన్నులాడుతున్నారు. ఎవరు నేర్చుకునేటట్టు అయితే లేరు. ఇంకా మొత్తానికి మా ఆయన వచ్చిన టైంకి ఎక్కడోళ్ళు అక్కడ గప్చప్ అయ్యారు. ఇంకా ఇక్కడ నా కూర కూడా అయిపోయింది. ఇంకా చపాతీ అయితే చెయ్యాలి. ఇక్కడ చపాతీ ముద్ద అయితే ఉండలు చుడుతుంది. మా పాప వచ్చి నాకు చిన్న ముద్ద ఇయ్యమ్మ నేను చేస్తానంటుంది. నువ్వు ప్రిపేర్ అవ్వపో అని పంపించాను. ఇంకా అందులోనైతే చపాతీ చేయదు, ఆ ముద్ద అయితే తినడానికి అడుగుతుంది. మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే చపాతీ ఒంటిపొరగా పామి మధ్యలో ఆయిల్ వేసి ఇలా 4 మడతలుగా అయితే పెట్టి చపాతీ చేస్తున్నాను. మా ఆయన అయితే ఇక డ్యూటీ నుండి వచ్చి జిమ్కి అయితే వెళ్ళారు. 8 కల్లా వస్తారు. ఇంకా వచ్చిన టైంకి చపాతీ అయితే కంప్లీట్ అవుద్దని ఇంకా వేడివేడి తింటారని కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈలోపు మా ఆయన వచ్చారు. చపాతీ చేసినాక ఇంకా మా ఆయన అయితే వచ్చి ఇంకా స్నానంకి అయితే వెళ్ళారు. స్నానం చేసినాక ఇంకా వాళ్ళకైతే చపాతీ అయితే పెట్టేసినాక మా ఆయనకైతే ఇచ్చేసినాను ఇక్కడ. ఇంకా తర్వాత మా పిల్లలకు కూడా పెట్టి ఇగోటండి ఎలా ఉందో చూడండి. మా ఆయన పిల్లలకు కూడా పెట్టేశాను. పిల్లలు పెట్టిన తర్వాత ఇంకా పాలు అయితే వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసాను. ఇక్కడ మా బాబాయ్ అయితే స్క్రిప్ట్ రాస్తున్నాడు, ఓన్గా రాస్తున్నాడు. అది ఇంకా ప్రిపేర్ అవుతాడంట. ఇంకా మా పాపకైతే ఇస్తుంటే దానికి పాలు నచ్చవు, ఎలా ఫేస్ పెట్టిందో చూడండి.